సెలబ్రిటీలు ఒకవైపు, మరొక వైపు సినీ నటులు మరొక వైపు. అంటే వాళ్ళే సెలబ్రిటీలు, వాళ్ళే సినీ ప్లస్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి నోటీసులు, కేసులు, విచారణలు జరుగుతున్నటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మని విలేకరులు అడిగారు, మీకేం తెలుసు, మిమ్మల్ని ఎవరు అడగలేదని. అసలు ఆ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో, దాని ప్రమోషన్ అంటే ఏంటో, అది లీగలా కాదో కూడా నాకు తెలియదు అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అదేంటో విందాం. మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ ని? నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే మీరు నా కైండ్ ఆఫ్ నేచర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని వెయిట్ చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన, అంటే మేబీ వాట్ ఐ కెన్ కనెక్ట్, అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసేది ఏదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా షర్ట్, నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టే కాదు నాలుగేళ్ళకి చూస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గౌక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బతికితే చాలా బాధ్యతాయుతంగా చెప్పారు. వాస్తవంగా బెట్టింగ్ యాప్లే ఉన్నప్పుడు చట్టబద్ధంగానే అవి ఉన్నాయని సెలబ్రిటీలు అనుకుంటున్నారు. కానీ అసలు అది చట్ట వ్యతిరేకమని ముందుగా వాళ్ళకి చెప్పి అయినా కూడా వాళ్ళు యాడ్లు వేస్తే ప్రచారం చేస్తే తప్పు, లేదా అసలు అట్లాంటి చేయొద్దనో ప్రకటన ఇవ్వాలి. అట్లా లేకపోవడం వల్ల వాళ్ళకి అది తప్పని తెలియక చేశారు అన్నటువంటి ఒక చక్కటి వివరణ ఇచ్చారు.